చైనాలో హాస్పిటల్స్ పరిస్థితి చూడండి. కొత్త వైరస్ ప్రబలుతోంది. హ్యూమన్ మెటా న్యూరో వైరస్ అంటూ కొత్త శత్రువు జనసముదాయంలోకి మధ్యకు వచ్చేసింది. ఇది కేవలం చైనాలోనే కాదు, భారతదేశానికి కూడా ప్రమాదకరంగా మారింది. బెంగళూరులో ఒక 8 నెలల చిన్నారికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఇది మనకి కరోనాను గుర్తు చేస్తుంది. అప్పట్లో చాలామంది ఈ వైరస్కి తక్కువ అంచనా వేసి దాని ఘోర పరిణామాలు అయితే మనం ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దు. మన జీవితంలో కోవిడ్ సమయంలో ఎన్నో మార్పులు చూసాం. మనకు తెలుసు, ఇప్పుడు కూడా హ్యూమన్ మెటా న్యూరో వైరస్ గురించి అవగాహన కల్పించుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ఈ వైరస్ ఏమిటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి, ఈ వైరస్ గురించి నిజాలేంటి, మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఆఖరి వరకు వీడియో చూసి మీరు తప్పకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వైరస్ గురించి మన భారతదేశం మొత్తం తప్పించుకోవాల్సిన సమయం ఇది. సో ఇంకా వైరస్ గురించి వెళ్ళిపోతే, అసలు ఈ హెచ్ఎంపీవీ అంటే ఏంటి? మొదటిగా ఈ హ్యూమన్ మెటా న్యూరో వైరస్ అంటే అది 2001లో నెదర్లాండ్స్లో మొదటిగా గుర్తించిన వైరస్. ఇది పారామైక్రోసివేట్ అనే కుటుంబానికి చెందిన వైరస్. సాధారణంగా శ్వాసకోశ సమస్యలు కలిగిస్తుందన్నమాట. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల మీద చూపిస్తుంది. సిమిలర్ టు కరోనా కూడా ఇలానే మనకి సేమ్ పిల్లల మీద, వృద్ధుల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించడం అయితే జరిగింది. ఇది ఇప్పుడు ఎలా వ్యాపిస్తుందంటే, తుమ్ము, దగ్గు వంటి శ్వాసకోశ డైరెక్షన్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అంటే వైరస్ కలిగిన వ్యక్తులు చేతులు కడుక్కోకపోవడం, ప్రత్యక్ష సంస్కరణం ద్వారా, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదా హగ్ చేసుకోవడం, వాళ్ళ వాడినటువంటి ఎక్కడైనా ఐటమ్స్ అనేది మనం ముట్టుకున్నట్లయితే మనకి వైరస్ అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఇది శరీరానికి చేసిన తర్వాత ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే మాస్కులు ధరించడం అనేది కంపల్సరీగా ఉండాలి. స్వచ్ఛత పాటించాలి, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, చైనాలో ఈ వైరస్ ప్రమాదకరంగా కనిపిస్తుంది మనకి. చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళైతే చాలా సీరియస్ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు, మెడికేషన్స్ తీసుకుంటున్నారు, చికిత్స పొందుతున్నారు. హెచ్చరిక ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈ వైరస్కు ప్రత్యేక టీకా లేదు. సిమిలర్ మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి వైరస్కి విరుగుడు అనేది లేదు. అప్పుడు కోవిషీల్డ్ అని అది ఇదని చాలా 1 year తర్వాత మనకు అవి డెవలప్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి హెచ్ఎంపీవీ వైరస్ కూడా ఏ మందులు లేవు, కేవలం సహాయక చికిత్స మాత్రమే అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో బెంగళూరులో మనకు చిన్నారికైతే కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది. ఇది చాలా స్ప్రెడ్ కావడానికి చాలా ఫాస్ట్గా ఉంది. సో అందుకే మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అసలు ఇది కరోనా లాంటి మళ్ళీ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మనం దీని నుంచి అసలు తప్పించుకోలేం. ఇప్పుడు హెచ్ఎంపీవీకి కోవిడ్కి ఉన్న సిమిలారిటీస్ అయితే చూసుకుందాం. మనం చూసుకున్నట్లయితే 2 వైరస్లు కూడా శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చేస్తాయి. 2 వృద్ధులపై వస్తుంది, చిన్నపిల్లలపై వస్తుంది. మనకి తుమ్ము, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కూడా సేమ్ ఉంటాయి. 2 వైరస్లు చాలా డేంజరస్గా మనిషి ఆరోగ్యాన్ని అయితే ఖరాబ్ చేస్తున్నాయి. కానీ హెచ్ఎంపీవీ వైరస్కి టీకా ఇప్పుడైతే లేదు. కోవిడ్కి కూడా అప్పుడు చాలా లేట్గా వచ్చింది. అయితే కరోనా లాగానే ఇది కూడా జీవన విధానాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరంగా ఉంది. అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం అసలు ఏం జాగ్రత్తలు తీసుకుంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. మనం ఎలా రక్షించుకోవచ్చు అంటే, ముందుగా మాస్కులు ధరించాలి కంపల్సరీగా. అప్పుడు సేమ్ పాటించినట్టే ఇప్పుడు మాస్కులు ధరించాలి. మన గవర్నమెంట్ కూడా అఫీషియల్గా లెటర్స్ అన్నీ విడుదల చేస్తున్నాయి. వీటిని జాగ్రత్త ఉండండి భారతదేశంలో అది ఇది అని చెప్పేసి. మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా, మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వీటి మీద చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. ముందుగా రోజు చేతులు శుభ్రం చేసుకోవాలి కంపల్సరీగా. ఎక్కడ మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఐటమ్స్ కానీ ఏమైనా ముట్టుకోవడం కూడా తగ్గించాలి. మనం ఎక్కడైనా ఇలాంటి లక్షణాలు కనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పేసేయచ్చు. జ్వరం ఇలాంటి కొంతమందికి ఆరోగ్యంగా ఉన్న వారికి అయితే అసలు ఈ లక్షణాలు ముందుగా కనిపించకుండా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఇది చాలా డేంజరస్. ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు వ్యక్తిగత హైజీన్ పాటించడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకా మనం చూసుకున్నట్లే మొత్తం మీద ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి మనందరికీ అవగాహన చాలా అవసరం.